నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో వివిధ వార్డుల్ని పరిశీలించిన హోంమంత్రి అనిత. రోగులతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి అనిత. పిల్లల వార్డులో బేబీ కిట్లను అందజేసిన మంత్రి. త్వరలోనే నక్కపల్లి ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తాం. ట్రామా కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తాం. నక్కపల్లి హాస్పిటల్ని మరింత అభివృద్ధి చేస్తాం. నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత. బాలింతతో పాటు తల్లి బిడ్డ వాహనంలో ప్రయాణించిన మంత్రి అనిత. నక్కపల్లి హాస్పిటల్ నుంచి అడ్డ రోడ్డు మీదుగా కోనవానిపాలెం వరకు తల్లి బిడ్డ వాహనంలో ప్రయాణించిన మంత్రి. బాలింత లక్ష్మీదుర్గను తన స్వగ్రామమైన కోనవానిపాలెంలో వాహనంలో దించిన మంత్రి. నోకరాజ్ గారు సైడ్ పోతే పడతారు. సైడ్ అమ్మా థ్యాంక్ యూ మేడం. మీ ఆధ్వర్యంలో నేను ఇక్కడ పుట్టిన పిల్లలందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. బాయ్ బాయ్ తీసుకెళ్ళిపోమ్మా పాప. బాయ్ 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 బాయ్. హలో మా రాజేపేటలో మన పథకంతా ఉంది. అలాంటి ఇప్పుడు మా వాళ్ళందరూ గొడవలు వచ్చిన మీద తీర్థానికి వస్తారు. ఏరా రాజేపేట పెద్ద నాయకురా కదా.